హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్ఫై తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో నుంచి క్వశ్చన్ నెంబర్ 7ని మనం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 7లో మనకి ఏమి ఇచ్చారు? దెర్ ఇస్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ ఫీల్డ్, స్పోర్ట్స్ ఫీల్డ్. సో ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ ఉంది, స్పోర్ట్స్ ఫీల్డ్ చుట్టూ ఒక సర్క్యులర్ పాత్ ఉందన్నమాట. ఓకే, సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్. సోనియా అనే అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక 1 round కంప్లీట్ చేయడానికి 18 minutes తీసుకుంది. సోనియాని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎం రాద్దాం. ఓకే, రవి టేక్స్ 12 minutes ఫర్ ద సేమ్. రవి అనే అబ్బాయి సేమ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయితే సేమ్ మళ్ళీ అదే పాయింట్కి రావడానికి 12 minutes లో మనకి కంప్లీట్ చేసేస్తారు అనమాట. ఓకే, ఇఫ్ దే స్టార్ట్స్ అట్ సేమ్ పాయింట్ అండ్ అట్ ది సేమ్ టైం, ఒకవేళ వాళ్ళిద్దరూ సేమ్ పాయింట్ లో స్టార్ట్ అయ్యి అండ్ సేమ్ టైమ్ లో స్టార్ట్ అయితే అండ్ దే గో ఇన్ సేమ్ డైరెక్షన్ లో వాళ్ళు మూవ్ అయితే when will they meet again? Okay, when will they meet again at the same point? సేమ్ పాయింట్ దగ్గర మళ్ళీ ఎప్పుడు ఎన్ని మినిట్స్ తర్వాత మనకి మీట్ అవుతారు అనేది క్వశ్చన్ అడుగుతుంది. క్లియర్? సో క్వశ్చన్ ఏం చెప్తుంది అంటే, ఒక సర్క్యులర్ ఫీల్డ్ ఉంది, ఒక ఫీల్డ్ ఉంది, ఫీల్డ్ చుట్టూ ఒక సర్క్యులర్ పాత్ ఉంది. ఓకే, ఒక సర్క్యులర్ పాత్ ఉంది. సర్క్యులర్ పాత్ లో ఒక పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ పాయింట్ రావడానికి ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి సోనియా అనే అమ్మాయి 18 minutes తీసుకుని 18 minutes. రవి అనే అబ్బాయి 16 minutes తీసుకుంటాడు. రవి అనే అబ్బాయి 12 minutes తీసుకుంటాడు. ఓకే, సో దీన్ని బట్టి ఏంటి, రవి అనే అబ్బాయి కొంచెం వేగంగా కంప్లీట్ చేసేస్తాడు అనమాట రౌండ్. 12 minutes తక్కువ టైంలో కంప్లీట్ చేస్తాడు. సో రవి 12 minutes లో కంప్లీట్ చేస్తాడు, సోనియా 18 minutes లో కంప్లీట్ చేస్తుంది. మనకి ఏమడుగుతున్నారు, వాళ్ళిద్దరు ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒకే టైంలో స్టార్ట్ అయితే మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గర ఎప్పుడు మీట్ అవుతారు అనేది మనకి క్వశ్చన్. ఓకే, సొల్యూషన్ చూసేసరికి టైం టేకెన్ బై సోనియా టు కంప్లీట్ 1 round. ఇప్పుడు చూడండి, మనకి ఏంటంటే సోనియా అనే అమ్మాయి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేయడానికి 18 minutes, సెకండ్ రౌండ్ 36, థర్డ్ రౌండ్ 54, ఫోర్త్ రౌండ్ 72, ఇలా 18 యొక్క మల్టిపుల్స్ తీసుకున్నది. రవి 12, 24, 36, అలా 48. సో రవి అనే అబ్బాయి వేరే సెట్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటారు. మనకేం కావాలి, ఇద్దరు ఒకే టైంలో ఒకే పాయింట్ లో మీట్ అవ్వాలి అంటే ఒకరేమో 18, 36, 54 ఇలా ఈ టైం తీసుకుంటున్నారు, ఒకరేమో 12, 24, 36 ఇలా ఈ టైం తీసుకుంటున్నారు. సో మనకు కామన్ గా 18 యొక్క మల్టిపుల్స్ లో ఉండాలి, 12 యొక్క మల్టిపుల్స్ లో ఉండాలి, రెండింట్లోనూ కామన్ గా ఉండాలి. దెన్ వెన్ విల్ దే మీట్ అగైన్ అంటే ఫస్ట్ టైం మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారు సేమ్ పాయింట్ లో, కాబట్టి మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. ఇది కాన్సెప్ట్. సో మనం దీని వర్కింగ్ కూడా రాద్దాం. సో ద టైం టేకెన్ బై సోనియా టు ఫినిష్ మనకి ఎంత ఇచ్చారు, 18 minutes 1 round ఫినిష్ చేయడానికి. టైం టేకెన్ by her to finish 2, 3, 4 and so on n rounds. 2 rounds ki, 3 rounds ki, 4 rounds ki respectively. Is 2 rounds ki ఎంత తెలుసు మనకి 36, 3 rounds ki 54, 4 rounds ki 72 and so on. n rounds అన్నాం కాబట్టి 18 into n minutes. క్లియర్? ఒక రౌండ్ కి 18 minutes తీసుకుంది అమ్మాయి. సెకండ్ రౌండ్ కి ఎన్ని తీసుకున్నది, 36, థర్డ్ రౌండ్ కి 54, ఫోర్త్ రౌండ్ కి 72 and so on. n rounds కి 18 into n. ఓకే, సో సిమిలర్ గా టైం టేకెన్ బై రవి. సో రవి ఎన్ని మినిట్స్ తీసుకున్నాడు ఒక రౌండ్ కి టు ఫినిష్ 1 round? 12 minutes. Okay, to finish
2, 3, 4 and so on n rounds. ఒక రౌండ్ కి 12 minutes తీసుకున్నారంటే 2 rounds కి 24, 3 rounds కి 36. ఓకే, n rounds will be equals to 24, 36 and so on 12n. ఓకే, n rounds కాబట్టి 12 into n. ఇప్పుడు మనకి ఏం తెలుసు, సెకండ్ రౌండ్ కి 36, థర్డ్ రౌండ్ కి 54. ఇలా ఏ రౌండ్ ఇద్దరు సేమ్ పాయింట్ దగ్గర మళ్ళీ మీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కంప్లీట్ రౌండ్ అయి ఉండాలి. సెకండ్ రౌండ్ కానీ, థర్డ్ రౌండ్ కానీ, ఫోర్త్ రౌండ్ కానీ, అండ్ వాళ్ళిద్దరూ తీసుకునే టైం సేమ్ అయి ఉండాలి. ఓకే, కంప్లీట్ రౌండ్ అయి ఉండాలి అండ్ అట్ ద సేమ్ పాయింట్ అన్నారు కాబట్టి కంప్లీట్ రౌండ్ అయి ఉండాలి. అండ్ వేరు టైమ్స్ తీసుకున్నారు కాబట్టి మనకి ఎప్పుడు మళ్ళీ ఒకే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ 18 minutes తీసుకుందాం అనుకోండి. 18 minutes అంటే దాని అర్థం ఏంటి, సోనియా అనేది 18 minutes ఇక్కడికి వచ్చింది, కానీ ఆల్రెడీ రవి 12 minutes లో కంప్లీట్ చేసేస్తాడు కాబట్టి మిగిలిన 6 minutes లో సంవాట్ ఇక్కడికి వచ్చేస్తాడు అనమాట, సేమ్ పాయింట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి, మనకి 36 అని ఉంది. 36 లో సోనియా అనేది మనకి 2 rounds, కానీ రవి ఎన్ని రౌండ్స్, 3 rounds కంప్లీట్ చేస్తాడు. సో ఆ టైంలో మనకి ఇక్కడ మీట్ అవుతారు. సో థియరిటికల్ గా మనకి ప్రాక్టికల్ గా ఆన్సర్ 36 వచ్చింది. థియరిటికల్ గా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ పాయింట్ దగ్గర మీట్ అవ్వమన్నారు కాబట్టి కామన్ పాయింట్ అనేది మనకు కావాలి. కామన్ పాయింట్ కాబట్టి మనకి కామన్ నెంబర్ కావాలి. క్లియర్? అండ్ తర్వాత మీట్ అవుతారు. ఎప్పుడైనా చూసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఇచ్చిన నెంబర్ కంటే పెద్ద నెంబర్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 18 minutes లో అయితే అవ్వట్లేదు, 18 కంటే ఎక్కువ నెంబర్ వచ్చింది కాబట్టి మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏం తెలిసి, ఎల్సిఎం ఇస్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ 36 and 12, సారీ 18 and 12. మీరు డైరెక్ట్ గా రాయకూడదు, మనం దీంట్లో కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనం 18 ఎలా రాసుకోవచ్చు, 18 is equals to 2 9s 3 3s. ఓకే, సో 18 is equals to 2 into 3 square. క్లియర్? 12 ఎలా రాయొచ్చు మనం, 2 6s 2 3s. సో 2 square into 3. సో 12 is equals to 2 square into 3. మనకి ఎల్సిఎం అంటే ఏం తెలుసు, ఎల్సిఎం అంటే ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ప్రైమ్ నెంబర్ యొక్క హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇన్వాల్వ్ అయ్యే ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 2 ఉంది, 3 ఉంది. 3 కి హైయెస్ట్ పవర్ ఇక్కడ 2 ఉంది, 2 కూడా హైయెస్ట్ పవర్ 2 ఉంది. సో 3 square into 2 square అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. సో 3 square మనకి ఏమొచ్చింది 9, 2 square మనకి ఏమొచ్చింది 4. సో 9 4s 36 minutes అనేది మనకి ఆన్సర్ అవుద్ది.